రాష్ట్రంలో ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నో డ్యూ సర్టిఫికెట్ పేరుతో అక్రమంగా 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని, దీనిని వెంటనే రద్దు చేసి అభ్యర్థులకు ఉచితంగా నో డ్యూ సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన నిబంధనావళిలో ఈ నో డ్యూ సర్టిఫికెట్ నిబంధన లేదని ఆయన పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వంత నిర్ణయాలు తీసుకుని అక్రమంగా నో డ్యూ సర్టిఫికెట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విడుదలైన తరుణంలో మన సమ్మక్క జాతర గంగౌడ్డు కాదు, ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో జరుగుతుంది. ఇక్కడ జాతర లాగా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు అందరూ వచ్చి నామినేషన్ డ్యూ సర్టిఫికేట్ తీసుకుందామని వస్తే ఇక్కడ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ మామూలుగా కాదు. ఒక అభ్యర్థుల దగ్గర నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఉచితంగా ఇవ్వాల్సిన సమయంలో అన్ని డ్యూ ఉన్నా కూడా డ్యూ లేకున్నా కూడా వారి దగ్గర 3,000 రూపాయలు అండ్ మద్దతు తెలిపే అభ్యర్థుల దగ్గర 3,000 రూపాయలు ఇలా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు చెల్లించిన అభ్యర్థులకు డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గారిని కోరుచున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో చూస్తే అధికారుల తీరు చూస్తే కనీసం ఒక విచ్చలవిడితనంగా అధికారులు కూడా ఎలాంటి నియమ నిబంధనలు చెప్పకుండా, ఎలాంటి ప్రణాళిక ఇవ్వకుండా ఒక క్యాబిన్ అని పెట్టి అందులో మీరు బిల్లు కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆన్లైన్ చూసుకుంటే మున్సిపల్ ట్యాక్స్ బిల్లు, ప్రాపర్టీ బిల్ ఏమో గత సంవత్సరం కాలం ఉన్నది. మాన్యువల్ చూసుకుంటేనేమో మొన్ననే కట్టినట్టుంది. పంపుల బిల్లు చూసుకుంటేనేమో మా పాస్బుక్లో చూసుకుంటే గత సంవత్సరం కట్టినట్టుంది. మళ్ళీ ఆన్లైన్ చూసుకుంటేనేమో ఎప్పుడో 2015 నుంచి పెండింగ్ పెట్టింది. అంటే దీని పరంగా చూస్తే మనం కట్టిన డబ్బులు, అంటే మాన్యువల్ కట్టిన డబ్బులు అధికారుల జేబులకు వెళ్ళినాయా, లేకపోతే మున్సిపల్ కమిషన్ అయినటువంటి మన ఇన్ఛార్జ్ కలెక్టర్ జేబులకు వెళ్ళినాయా, మరి ఎక్కడికి వెళ్ళినాయి? ఇప్పుడు చూసినేమో కలెక్టర్ గారు 5 నిమిషాలు సమయిస్తలేదు. నాకు తల్లి అవుతుంది ఏంది, ఇది పందుల దొడ్డా లేదా మనుషుల పశువుల అని మాట్లాడుతుంది కలెక్టర్ గారు. మరి కలెక్టర్ గారు మరి మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు క్లాస్ ఇచ్చి అధికారులకు కానీ ఇక్కడ ప్రజానికానికి కానీ ఒక క్యాబిన్ పెట్టి ఎలక్షన్ సంబంధించి ఒక క్యాబిన్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా అభ్యర్థులకు అందుబాటులో ఉన్నట్టు చేయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు నోటివ్ సర్టిఫికేట్కి ఫ్రీ ఇవ్వాల్సిన నోటివ్ సర్టిఫికేట్ 3,000 రూపాయలు అని చెప్పి దోసుకుంటారు. ఈ దోసుకున్న పైసలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? దోసుకున్న పైసలు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాయా, ఇన్ఛార్జ్ కలెక్టర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్తున్నాయా? ఇది ముమ్మాటికి దోపిడీ వ్యవస్థ, దుర్భాగ్యం చర్య చేస్తారు. రేపు సమ్మక్కలు, ఈరోజు సమ్మక్కలు, ఈరోజు స్టార్ట్ అవుతుంది సమ్మక్కలు, ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు నెలల పూట సమ్మక్కల పొట్టి సారకల పొట్టి పోతా అంటే ప్రజలు నామినేషన్ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా నామినేషన్ వేసుకోమంటారు, మరి ఎట్లా తిరగమంటారు? దీని మీద ప్రభుత్వం కంపల్సరీ ఇది దుర్మార్గమైనటువంటి దుశ్చర్యమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. కంపల్సరీ ఎలక్షన్లో మా యువకులపైన ఎవరైతే పోటీ చేస్తున్నారో యువకులందరూ ప్రతి డివిజన్లో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.